హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో చూపించే పచ్చడి వేడివేడి అన్నంలో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. వీటిని చాలామంది చూసే ఉంటారు, తెలియని వారి కోసం చూపిస్తున్నానండి. వీటిని పొటల్స్ అంటారు, అలానే పర్వాల్స్ అంటారు కదా. వీటిని విరిచి చూసామంటే లోన ఇలా దూదిలాగా మెత్తగా ఉంటుందండి. సీడ్ కూడాను చూడండి ఇలా వైట్గా ఉంటుంది. కాస్త ముదిరినది అయితే సీడ్ అనేది బ్రౌన్ కలర్లోకి వస్తుంది. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి, ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ పొటల్స్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ప్యాన్లో ముందుగానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, కాస్త కరివేపాకు వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని తీసుకున్నాను. అలానే 1.5 స్పూన్ వరకు జీలకర్ర కూడాను వేసి వేయించుకొని తీసేసుకోవాలండి. ఇప్పుడు 1 స్పూను నూనె వేసుకొని 10 నుంచి 15 వరకు ఎండుమిర్చి అయితే వేసుకున్నానండి. నాకు కారానికి ఇది సరిపోతుంది. మీరు కారాన్ని బట్టి కొన్ని ఎండుమిర్చి కారం ఎక్కువగా ఉంటాయి కదా, దాన్ని బట్టి వేసుకోండి. వీటిని చక్కగా ఎర్రగా వేగిన తర్వాత తీసేసుకొని మరొక స్పూను నూనె వేసేసుకొని కట్ చేసుకున్న ఈ పొటల్స్ ముక్కలను వేసేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకుందామండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు కూడాను వేసేసుకుంటున్నాను. మీరు పల్లీలు కాకుండా టొమాటో అయినా పచ్చి కొబ్బరి వేసుకున్నా కానీ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి లో ఫ్లేమ్లో వేగుతూ ఉన్నప్పుడే మిక్సీ జార్లో నేను మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి తీసుకున్నాం కదా, దాన్ని ఒకసారి గ్రైండ్ చేసేసుకొని 10 వెల్లుల్లి రెబ్బలు కూడాను వేసేసుకొని గ్రైండ్ చేసేసుకున్నానండి. ఇది ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉందాము. ఇప్పుడు మిక్సీ జార్లో నేను వేయించి గ్రైండ్ చేసుకున్న 1 స్పూను ధనియాల పౌడర్ వేసుకున్నాను. మీరు డైరెక్ట్గా ధనియాలను కూడాను వేయించి తీసేసుకోవచ్చు. అలానే కాస్త చింతపండు, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడాను వేసి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో మనం వేయించి చల్లార్చుకున్న పొటల్స్ను కూడాను వేసేసి కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. అక్కడక్కడ ముక్కలు కనిపించేలాగా గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పోపు కోసము ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, పచ్చెనగపప్పు, సాయి మినప్పప్పు, 2 ఎండుమిర్చి, 4, 5 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొంచెం ఇంగువ, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడాను వేసేసి పోపు చక్కగా వేగిన తర్వాత గ్రైండ్ చేసుకుని ఉంచిన పచ్చడి కూడాను వేసి ఇలా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేద్దామండి. దీన్ని వేడివేడి అన్నంలో కానీ దోశల్లో కానీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.